ఓం గణాధిపతయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఈరోజు మనము ఈ నెల ఆగస్ట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ప్రజెంట్ గ్రహ గోచారం ఏ విధంగా ఉంది అనేది మనము ఒక చిన్న వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనకి ఫస్ట్ రవి సంక్రమణం అనేది మనకి ఆగస్టు 17వ తారీఖున జరుగుతుంది. అంటే ఆగస్టు 17 వరకు కూడా రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జరగడం అనేది కనిపిస్తుంది. తర్వాత కుజుడు కన్యా రాశిలో ఈ మంత్ అంతా కూడా కన్యా రాశిలోనే ఉంటారు. బుధుడు వక్రిగతిలో ఉండి కర్కాటక రాశిలో సంచారం ఈ నెల ఆఖరి వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది. గురుగ్రహంకి వచ్చేసరికి ఈ నెల ఆగస్ట్ 21 వరకు కూడా మనకి ఆరుద్ర నక్షత్రంలో సంచారం జరుగుతూ దాని తర్వాత పునర్వసు నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరగడం అనేది మనకి కనిపిస్తూ ఉంది. పునర్వసు నక్షత్రము గురువు యొక్క స్వనక్షత్రం అవుతుంది కాబట్టి ఈ అతిచారి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు గురువు అతిచారి మూవ్మెంట్ అనేది కూడా ఉందంటే ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటారన్నమాట. ఇప్పటి నుంచి కూడా మనకి ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా గురువు ఫాస్ట్ గా మూవ్మెంట్ ఉంటుంది. అలాగే మనము శుక్రుడిని గనక చూసుకున్నట్టయితే ప్రజెంట్ గా మిథున రాశిలో సంచారం జరుగుతూ ఆగస్ట్ 21వ తారీఖున మాత్రము శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది. దాని తర్వాత శని వచ్చేసి వక్రిగతిలో మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం, రాహు కుంభరాశిలో పూర్వభాద్రపద నక్షత్ర సంచారం, కేతు వచ్చేసి పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజెంట్ మనకున్న గ్రహ గోచారము. ఈ గ్రహ గోచారాన్ని బట్టి మనకి ద్వాదశ రాశుల వాళ్ళపైన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము క్లుప్తంగా వివరణ తెలుసుకుందాము. మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దామండి. మీనరాశి వాళ్ళకి లగ్నంలోనే అంటే రాశిలోనే వీళ్ళకి శని సంచారము, అందులో వక్రిగతిలో సంచారము, చతుర్థంలో గురు శుక్రుల సంచారము, పంచమంలో రవి బుధుల సంచారము, షష్టంలో కేతు, సప్తమంలో కుజుడు, వ్యయంలోకి వచ్చేసరికి రాహు సంచారం జరుగుతుంది. ఇలాంటి గ్రహస్థితి మనం చూసినట్లయితే గనక ఈ మీనరాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావంలో ఉండి జన్మ శని సంచారం కూడా జరుగుతుంది కాబట్టి అండ్ వ్యయంలో వీళ్ళకి రాహు సంచారము చాలా మట్టుకు మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఫిజికల్ గా కూడా హెల్త్ కొంచెము డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. సప్తమంలో కుజుడి యొక్క సంచారము, లగ్నంలో శని సంచారం ఏంటంటే ఇక్కడ మీ పర్సనాలిటీకి మీ ఆపోజిట్ లో ఉండే మీ భాగస్వామి కానివ్వండి, మీ పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఎవరైనా పార్ట్నర్షిప్స్ చేసే వాళ్ళు పార్ట్నర్స్ ఉంటే కనుక వాళ్ళతోటి కొద్దిపాటిగా క్లాషెస్ రావడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత మటుకు ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తూ ఉండండి. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడు సడన్ గా కుజుడు మొన్న జూలైలో ఎప్పుడైతే మార్పు జరిగిందో దాని తర్వాత మీకు ఫ్యామిలీ డైనామిక్స్ లో కొద్దిపాటిగా చేంజెస్ అనేవి కనిపించుండాలి. ఇది కేవలం కూడా కొంచెము ఈగో క్లాషెస్, మీ ఈగోని ఛాలెంజ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. కొంతమందికి నిద్ర పట్టని సమస్యలు కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే షష్టంలో కేతు సంచారము, వ్యయంలో రాహు సంచారము, సడన్ గా నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, నా హెల్త్ పాడవుతుంది అనే ఒక ఆలోచన రావడము, లేదా మీరు ఎమోషనల్ గా డిస్టర్బ్ అవ్వడము. ఎందువల్ల అంటే ఇక్కడ పంచమంలో కూడా రవి సంచారము మీ లవ్ లైఫ్ కి సంబంధించి అంటే మీ ప్రేమ వ్యవహారాలకి సంబంధించి అది భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా ప్రేమికుల మధ్యలో కూడా అవ్వచ్చు. ఇక్కడ ఈగోకి మీరు తావివ్వకుండా వీలైనంత మట్టుకు సంయమనం పాటించి ఇష్యూస్ ని కొంచెం కూర్చొని సొల్యూషన్స్ చేసుకున్నట్లయితే గనక ఇబ్బంది లేదు. లేకపోతే మీరు ఈగోస్ కి వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చతుర్థ స్థానంలో గురు సంచారం అంత ఫేవరబుల్ గా మనము చెప్పుకోము కాబట్టి క్లాసిక్స్ ప్రకారము శుక్రుడి సంచారం జరుగుతుంది కాబట్టి తృతీయాధిపతి చతుర్థ స్థానంలో గురుతో కలిసి దశమాధిపతి అయిన గురుతో కలిసి ఉండడం ఏంటంటే ఒక రకంగా మనకి గజలక్ష్మి యోగంగా కూడా చెప్పొచ్చు. కాబట్టి కొంచెము గృహ వాతావరణంలో శుక్రుడు ఎంట్రీ అయిన తర్వాత కొంచెం పీస్ఫుల్ గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఎవరైనా ఇల్లు కానీ వాహనాలు కానీ కొనుక్కోవాలనుకుంటే ఇది ఒక మంచి టైం అని కూడా చెప్పుకోవచ్చు. లేదా ఇంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయించాలి, కొత్త ఇంటీరియర్ డిజైనింగ్స్ ఏమైనా చేయించాలనుకుంటే ఇది మంచి టైం అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ విషయంలో మీరు కొంచెం డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెరియర్ కి సంబంధించి కొద్దిగా వర్క్ లోడ్ ఎక్కువ స్ట్రెస్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దశమ స్థానం పైన శని యొక్క దృష్టి పడుతుంది కాబట్టి మీరు ఒక రకంగా లేజీనెస్ ఎక్కువైపోవడము, ఆ లేజీనెస్ ఉన్నా సరే మీరు అటు ఇటు హడావుడిగా పరిగెత్తడము ఇలాంటివి కూడా కనిపిస్తుంది. మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ వ్యయస్థానంలో రాహు సంచారము
కొన్నిసార్లు ఏంటంటే మీరు మీనరాశి వాళ్ళు ఆరోగ్యరీత్యా కొద్దిపాటిగా ఇబ్బంది పడి హాస్పిటలైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా మీ కుటుంబ వాతావరణంలో కుటుంబంలో ఎవరన్నా ఒక వ్యక్తి హాస్పిటలైజేషన్ అవ్వడం వల్ల మీరు తరచూ హాస్పిటల్ కి తిరగడం అనేది కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఎవరైనా గురువుల యొక్క ఆదరణ తీసుకొని వాళ్ళ గైడెన్స్ తీసుకొని గనక మీరు కొంచెము అడుగులు ముందుకు వేస్తే గనక కొంచెం ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. వీలైనంత మట్టుకు మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అనులోమ్ విలోమ్ ప్రాణాయామ ఇలాంటి యోగిక్ టెక్నిక్స్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవి చేసుకునే ప్రయత్నం చేయండి. ఈగో క్లాషెస్ కి వెళ్లకుండా ఉండేలాగా చూసుకోండి. షష్ఠ స్థానంలో కేతు సంచారం కూడా మీకు డైలీ రొటీన్ కి సంబంధించి కొంచెం పని చేసినా సరే ఎక్కువ వర్క్ చేసేస్తున్నా అన్న ఫీలింగ్ రావడము, దానివల్ల మీరు కొంచెం హెల్త్ వైజ్ గా ఇంపాక్ట్ అవ్వడము, ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెము రవి మార్పు జరిగేంత వరకు, అంటే రవి పంచమం నుంచి షష్టంలోకి వచ్చేంత వరకు కూడా కొద్దిపాటిగా మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మీ ఆపోజిషన్, మీ పార్ట్నర్స్, మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళతో రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా మీరు కొంచెము కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకుంటే ఈ ఆగస్టు నెల కొంచెం మీకు ఫేవరబుల్ గా ఉంటుంది. లేకపోతే కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. రెగ్యులర్ గా శనికి తైలాభిషేకం చేస్తూ ఉండండి. శివాలయం విజిట్ చేస్తూ ఉండండి. రెగ్యులర్ గా మీ హెల్త్ సపోర్ట్ చేస్తే శనివారం రోజు ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. ఆ వీలైనంత మట్టుకు టెంపుల్ దగ్గర మనకి ఏమి లేని వాళ్ళు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళకి కొద్దిగా పులిహోర, పరమాన్నం లేకపోతే దద్దోజనం ఇలాంటివి ఏమైనా చేసి మీరు పంచిపెట్టచ్చు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో కూడా మీరు దానం చేయొచ్చు. మీకు వీలు కుదిరితే, మీకు ఫైనాన్షియల్ గా మీరు ఓకే అనుకుంటే గనక ఎవరికైనా సరే మీరు అన్నదానం చేయించడము ఇలాంటివి చేయించుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ ఇది కాకుండా రాహు కూడా మీకు వ్యయస్థానంలో సంచారం కాబట్టి దుర్గాదేవి ఆరాధన, దుర్గా అర్గల స్తోత్ర పారాయణం లేదా దుర్గా కవచం గనక మీరు చదువుకున్నట్లయితే, ఇంట్లో ప్రతినిత్యం ఉదయం సాయంత్రం దీపం పెట్టుకున్నట్లయితే కనుక మీకు ఆ దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల మీకంటూ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ ఏర్పడడానికి, నెగిటివ్ ఎనర్జీస్ నుంచి దూరం ఉండడానికి కూడా మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది. నమస్తే.